హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి, ఇదైతే మా నేహ స్పెషల్ డే అని చెప్పాలి. సో మా నేహకైతే ఈరోజు అక్షరాభ్యాసం అయితే చేయించబోతున్నాము. సో దానికి సంబంధించి మేము బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్షరాభ్యాసానికి అయితే మంచి మార్నింగ్ 11:30కి అయితే వచ్చిందండి. ఇంకా మేమైతే 10కి స్టార్ట్ అయ్యాము. మేమైతే మా లోకల్లోనే బాబా టెంపుల్ అయితే ఉందండి. అంటే మా దగ్గరలో అయితే సరస్వతీదేవి టెంపుల్ అయితే ఏమీ లేదు. అంటే ఒక దుక్కున మాత్రం ఓన్లీ విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా దేనికైనా సరే మనకి గురుబలం బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు కదండి. సో ఇంకా గురుబలం బాగుండాలి అంటే మనకి మెయిన్ అయితే బాబా దయ అయితే ఉండాలి కదా అని చెప్పి ఇంకా మేమైతే బాబా టెంపుల్లో అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడికి అయితే ఇలా బాబా టెంపుల్లోనే చేయించారంటండి. మా తమ్ముడికి అయితే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అయితే వచ్చింది. ఇంకా అందుకని చెప్పి మా మమ్మీ అయితే అసలు ఊరుకోలేదు. ఇంకా సెంటిమెంట్ కింద ఇంకా బాబా గుళ్ళోనే చేయిద్దామన్నారు. ఇంకా మేమైతే మా నేహాకి సిల్వర్ స్లేట్ అయితే తీసుకున్నామండి. దీని డీటెయిల్స్ అనేవి నేను లాస్ట్ లో అయితే చెప్తాను. మనకి ఏ పూజ అయినా సరే ఫస్ట్ అయితే మనకి వినాయకుడి పూజతోనే కదా స్టార్ట్ చేస్తాము. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడి పూజతో మన పూజ అయితే స్టార్ట్ చేశారు. సరస్వతీదేవికి అయితే వైట్ అయితే ఇష్టం కదండి. ఇంకా అందుకని చెప్పి నేనైతే మా నేహాకి ఇలా వైట్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. పూజ స్టార్ట్ చేసే టైంకి అయితే మా నేహ చాలా సైలెంట్ గా ఉందండి. అంటే ప్లేస్ అంతా కూడా కొత్తగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ప్రతిదీ కూడా అలా చూస్తూ ఉంది. ఇంకొక 10 minutes అయిన తర్వాత అల్లరి అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా మామూలుగా అయితే చేయలేదు. ఇంకా కాసేపు ఏమో మెల్లో చైన్ తీసేయమని, గాజులు తీసేయమని, గుచ్చుకుంటుందని, డ్రెస్ తీసేయమని, ఇంకా ఫ్రాక్ కూడా చాలా మెత్తగా అయితే ఉందండి. ఇంకా అది కూడా తీసేయమని ఇంకా అలా ఏడుస్తానే ఉంది. ఇంకా ఆ ఏడ్చిన క్లిప్పింగ్స్ అన్ని తీసేసి మా నేహ కరెక్ట్గా మంచిగా కూర్చున్నాయి ఒక్కటే నేను పెట్టాను. కానీ ఈ వీడియో వెనకాల అయితే చాలా కష్టం ఉందండి. ఈ వీడియోయే కాదండి, పిల్లలతో మనం ఏ వీడియోస్ చేసినా కూడా ఆ అవుట్పుట్ అయితే మంచిగా మీకు కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న కష్టం అయితే ఆ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుందండి. సో పిల్లలైతే అస్సలు కోఆపరేట్ చేయరు కదా. ఏ పిల్లలైనా అంతే, వీడియో అంటే మాత్రం అస్సలు కోఆపరేట్ చేయరు. వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టమని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారండి. కానీ నాకైతే అస్సలు కుదరట్లేదు. కానీ ఇంక ఈసారి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే నేను వీక్లీ వన్స్ అయినా ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ వినాయకుడి పూజ అయితే అవుతుంది. మా నేహ అక్షరాభ్యాసం రోజే మా రేహాన్స్కి అయితే మార్నింగ్ నుంచి కూడా అసలు ఫుల్ ఫీవర్ అండి. కాకపోతే ఏంటంటే మంచి అనేది దాటకూడదు కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తర్వాత మేము ఇక్కడ పూజకి అయితే వచ్చాము. మనకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే కదండి పిల్లలకి అయితే హెల్త్ అస్సలు కోఆపరేట్ చేయదు. మేమైతే అదే అనుకున్నాము. ఇంకా ఈ స్లేట్ అయితే మేము అప్పటికప్పుడు తీసుకున్నామండి. అంటే మా నేహాది అక్షరాభ్యాసం అయితే ఫ్రైడే వచ్చింది. థర్స్డే అయితే మేము ఈ స్లేట్ అయితే తీసుకున్నాము. ఈ సిల్వర్ స్లేట్ అయితే మేము ఒక 2 days ముందు మాట్లాడుకున్నప్పుడు సిల్వర్ స్లేట్ మీద చేయిస్తే బాగుంటుందా అని అనుకున్నామండి. నేను మా హస్బెండ్, మా వారు అయితే ఓకే అని అన్నారు. ఇంకా సరే కదా అని అప్పటికప్పుడు అయితే మేము వెళ్ళాము. ఇంకా అందుకని చెప్పి నేను వీడియో కానీ ఏమీ అయితే తీయలేదు. ఈ స్లేట్ అయితే 43 grams ఉందండి. మాకు కాస్ట్ అయితే 4700 పడింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ సరస్వతీదేవికి పూజ అయితే చేస్తున్నాము. అంటే సిల్వర్ స్లేట్ మీద చేస్తే జాబ్స్ వచ్చేస్తాయా లేదంటే బాగా చదివేస్తారా అని ఏం కాదండి, మాకు హ్యాపీనెస్ కోసం అంతే. ఎందుకంటే నాకు సిల్వర్ కానీ గోల్డ్ కానీ అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం అండి. సో నాకే కాదు లేడీస్ అందరికీ కూడా అంతే కదండి, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా బాగా ఇష్టం కదా. మనకి మన పేరెంట్స్ ది బెస్ట్ ఇచ్చారు, మనం కూడా మన పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాం కదా. ఇంకా అందుకని చెప్పి ఇక ఇలా సిల్వర్ స్లేట్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయ్యాక మా వారైతే ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి. ఇంకా మా వారిని చూసి మా నేహ కూడా చూసారు కదా ఎంత భలే చేసింది. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మేము అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా అయితే నాకు అనిపించింది. ఇంకా మా నేహ కోఆపరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి నేను చెప్తాను కదండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు మా నేహ అయితే కోఆపరేట్ చేయదు. మంచి అయితే 11:30కి రావడం వల్ల మాకైతే చాలా హరిబరి అయిపోయిందండి. సో పూజ అయిన తర్వాత నేహానైతే స్కూల్లో అయితే కూర్చోబెట్టాలి కదా ఏదో ఒక స్కూల్లో. సో ఇంకా స్కూల్స్ ఉంటాయా టైంకి ఏంటి మాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే
మంచి అనేది 11:30 కదా, ఇంక పూజ అయితే స్టార్ట్ చేశారు ఎర్లీగానే. కానీ మనకి మంచి అయిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా పూజ అయితే బ్యాలెన్స్ ఉంటుంది కదండి. సో ఇవన్నీ అవుతుల్లోకి మాకు టైం అయితే దాదాపు 12:30 అయితే అయిపోయింది. చాలా మంది అయితే అక్షరాభ్యాసం చేయించినప్పుడు పేరెంట్స్ అయితే ఫస్ట్ రాయిస్తున్నారు కదండి. కానీ ఫస్ట్ మనకి స్లేట్ మీద మనకి పూజ చేస్తారు కదండి పండితులు, వాళ్ళైతే రాయాలంట. ఎందుకంటే వాళ్ళు దేవుడి తర్వాత దేవుడితో సమానం కదండి బ్రాహ్మిన్స్ అనే వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ అయితే మేము అందుకే పంతులు గారితో అయితే రాయించాము. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ నేను అయితే రాయించాము. ఇంకా స్లేట్ మీద అయితే మేము ఓం నమ శివాయ శివాయ సిద్ధం నమః అని పంతులు గారు అయితే రాసిచ్చారండి. ఇంకా అదే మేమైతే దుద్దిస్తున్నాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మొన్నే పుట్టింది, అప్పుడే స్కూల్కి వెళ్ళే ఏజ్ అయితే వచ్చేసిందా అని చెప్పి. అండ్ ఇంకొక పక్కన ఏంటంటే స్కూల్కి పంపాలా అని అప్పుడే కొద్దిగా బాధ అయితే స్టార్ట్ అయ్యిందండి మాకు. ఇప్పుడైతే అంగన్వాడీ సెంటర్కి అయితే తీసుకువెళ్దాము. ఇంకా తర్వాత నెక్స్ట్ జూన్లో స్కూల్స్ అన్ని రీఓపెన్ ఉంటాయి కదండి, అప్పుడైతే ఎల్కేజీలో వేద్దాం అనుకుంటున్నాము. అంటే ఏజ్ కూడా సరిపోద్దని అన్నారు స్కూల్లో అడిగితే. ఒక్కొక్కసారి మా నేహ చేసే క్యూట్ థింగ్స్ వల్ల ఇప్పుడప్పుడే స్కూల్ ఎందుకులే ఏజ్కి అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చేసే అల్లరికి స్కూల్లో ఎప్పుడు వేసేద్దామని ఉందండి. అసలు మాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే ఎప్పటికైనా తప్పదు కదా అని చెప్పి మేమైతే ఇంకా వేద్దాం అనుకుంటున్నాము. కానీ చూడాలి, మా అమ్మ వాళ్ళు కానీ మా తమ్ముడు కానీ ఎందుకు ఇప్పుడు అప్పుడే అది స్కూల్ అని చెప్పి వీళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మమ్మల్ని కూడా సేమ్ ఏజ్లోనే స్కూల్లో వేశారండి. అప్పుడైతే వీళ్ళకి పాపం అనిపించలేదు. ఇప్పుడు మేము మా పిల్లల్ని వేస్తామంటే పాపం ఇంకెందుకు కొన్ని రోజులు ఉండివ్వండి అంటున్నారు. సో అమ్మమ్మల ప్రేమ అయితే ఇలాగే ఉంటుంది కదండి. మనల్ని అయితే చిన్నప్పుడు ఎంత అలా కొట్టేవారో ఇప్పుడైతే వీళ్ళని ఏమీ అనరు. సో నేనైతే చాలా దెబ్బలు తిన్నానండి మా అమ్మ చేతిలో. కానీ మా నేహాన్ అయితే ఇప్పుడు ఎవరు ఏమనేవారు. ఈ పేరెంట్స్ కూడా ఇంతేనా, నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడ పూజ చేసిన స్లేట్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవైతే ఇంకా బాబా కాళ్ళ దగ్గర అయితే పెట్టి మేమైతే మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారికి తాంబూలం అయితే ఇచ్చేసాము. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక టెంపుల్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చిన వెంటనే మా నేహత అయితే మా ఫ్లాట్ లో ఉన్న పిల్లలకి ఇలా బుక్ పెన్ను అయితే నేను గిఫ్ట్ చేశానండి. సో అంటే ఫస్ట్ టైం మా నేహ అక్షరాభ్యాసం చేసింది కదా అని చెప్పి ఓన్లీ బుక్ పెన్ను ఇస్తే పిల్లలకి హ్యాపీ ఉండదు కదండి, అందుకని చెప్పి ఒక చాక్లెట్ అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను ఆ ఇచ్చిందంతా కూడా వీడియో రికార్డ్ అయితే ఏమీ చేయలేదు. ఇంకా మొత్తం అందరికీ కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అంగన్వాడీకి అయితే తీసుకెళ్లాను. ఇంకా అక్కడ కూడా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారండి, వాళ్ళకైతే చాక్లెట్స్ అయితే ఇప్పించాను. మేము అంగన్వాడీకి వెళ్ళేసరికి టైం అయితే 1 అయిపోయింది. ఇంకా పిల్లలందరూ కూడా ఫుడ్ తినేసి అయితే పడుకున్నారంట. ఒక 3 పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా వాళ్ళకైతే చాక్లెట్స్ ఇచ్చేసి ఇంకా మిగతావి ఆ టీచర్కి అయితే ఇచ్చేయమన్నాను. మా నేహాని లెగిశాక ఇస్తారు కదా టీచర్ అని చెప్పి. ఇంక నెక్స్ట్ అయితే అక్కడ టీచర్ కూడా మా నేహాతో ఏబి అలాగే ఆ ఈ 2 అయితే రాయించమన్నాను. అంటే మనకి తెలుగు ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి. ఇంకా అందుకని చెప్పి ఈరోజే మంచి కూడా చేయించేసాను స్కూల్లో.
ఫస్ట్ అయితే అక్కడ అంగన్వాడీ టీచర్తో అయితే నేను రాయించమని చెప్పాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా మా నేహాతో అయితే రాయించానండి. అంటే నేను చదువుకున్న చదువు అయితే టీచింగ్ ప్రొఫెషనేనండి. ఆ చదువు అంతా కూడా నాకు ఒకసారి అయితే గుర్తొచ్చింది. ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో చాలామంది పిల్లలకి ఇలాగే రాయించాను. కానీ నేను మా నేహాకి రాయించినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కాసేపు అయితే మళ్ళీ అక్కడ స్కెచ్లు తీసుకుని చాలాసేపు అయితే ఆడింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.